నమస్తే టీవీ 49 న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివేల గ్రామంలో గల ప్రసిద్ధి చెందిన ప్రముఖ స్వయంభూ పుణ్యక్షేత్రం శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామి ఆలయంలో ఈవో కనపడటం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో సోమాల శివ అనే అధికారిని ఈవోగా నియమించారు. అయితే గడిచిన 6 నెలల్లో ఆయన ఆలయానికి 4 నుండి 5 సార్లు మాత్రమే ఆలయంలో కనిపించారని భక్తులు చెబుతున్నారు. ఈవో సక్రమంగా విధులకు రాకపోవడంతో నిర్వహణ క్రింది స్థాయి సిబ్బందిపై పడింది. దీంతో ఆలయంలో పరిశుభ్రతతో పాటు ఆలయంలో పలు సౌకర్యాలు సక్రమంగా లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేడు సోమవారం మరియు మాస శివరాత్రి అయినప్పటికీ ఈవో సోమాల శివాలయానికి రాలేదని భక్తులు మండిపడుతున్నారు. అటు స్వామివారికి అందించే సేవలు కూడా తూతూ మంత్రంగానే అందుతున్నాయని భక్తులు కలత చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాముఖ్యత కలిగిన దేవాలయానికి పరిస్థితి ఏంటని భక్తులు స్థానికులు బాధపడుతున్నారు. అయితే పలివేల శివాలయంలో రెగ్యులర్ అధికారిగా ఉన్న ఈవో సోమాల శివ నిడదవోలులోని ఓ దేవాలయానికి ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. విధులకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్న ఈవో స్థానంలో నూతన ఈవోను నియమించి ఆలయ ప్రతిష్టను కాపాడాలని భక్తులు కోరుతున్నారు. మేడం గారు యోగారు వచ్చారా? ఎప్పుడెప్పుడు వస్తున్నారండి? రారండి అలా ఇప్పుడు ఇవాళ మాస శివరాత్రి కదా రావట్లేదా అలా? ఓకే సార్. శివాయ. నా పేరు చీకట్ల ప్రసాద్, మాది కొత్తపేట. నేను ప్రతిరోజు ఉదయం 7:30 నుంచి 8 గంటల మధ్యన పలివేల శివాలయం కొట్టేశ్వర స్వామి ఆలయానికి దర్శనానికి వస్తాను. ఏ రోజు కూడా ఇక్కడ ఈవోని నేను చూసిన దాకాలేదు. ఈవో ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. ఈవో సీట్లో చూద్దామంటే ఎప్పుడైనా ఏదైనా చెప్దామన్నా ఈవో గారు సీట్లో కనపడరు.